హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా హోమ్ ఫుడ్లో సకినాలు చేస్తూ ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం మేము మా హోమ్ ఫుడ్లో సకినాలని వేరే ఆన్లైన్ పంపించడానికి ట్రై చేస్తూ ఉన్నామండి. చేస్తే వాళ్ళకు 2 కేజీల సకినాలు కావాలని ఆర్డర్ చేశారు. ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. మేము వాళ్ళని కొరియర్ చేయబోతా ఉన్నాం. ఇంతకుముందు అయితే అమెరికా కోసం కూడా కొరియర్ చేసాం, కానీ మేమేమి కొరియర్ చేయలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళకి అమెరికా పంపించారు. కానీ ఆ కొరియర్ డీటెయిల్స్ అలా ఎలా చేయాలి ఏంటి తెలియదు. అందుకే ఫస్ట్ టైం ఇంకా చేసి ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్పీరియన్స్ అని అనుకుంటా ఉన్నాం. ఈరోజైతే 2 కేజీల సకినాలు అయితే చేస్తున్నాం. సంక్రాంతి పండగ అయిపోయినా మా హోమ్ ఫుడ్లో అయితే అరిసెలు సకినాలు జరుగుతూనే ఉన్నాయి. మా ఆంటీ చూడండి సకినాలు జుట్టేస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది ఆంటీ ఆన్లైన్ ఆర్డర్ ఫస్ట్ రావడం? సంతోషంగా ఉంది. ఇట్లనే మంచిగా అనిపించింది అనుకోండి, మాకు కూడా బాగా అనిపించింది అనుకో, ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి రోజు మేము కూడా కొరియర్ చేయాలనుకుంటా ఉన్నాం. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంక ఇప్పుడైతే ప్రిపరేషన్స్ అన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎలా పిండి పట్టాము ఏంటి అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తే మీకు కూడా చూడడానికి నమ్మకంగా చూడడానికి బాగుంటుంది కదా. అందుకని నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే సకినాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. సకినాలు తయారు చేసుకోవడం కోసం ముఖ్యంగా తడి బియ్యం పిండి కావాలి కదండి. దాని ప్రాసెస్ ఇప్పుడు చేస్తూ ఉన్నాం అనమాట. నైటే బియ్యం తీసుకొని నీట్గా శుభ్రం చేసేసుకొని దాని తర్వాత 4-5 సార్లు కడిగి గాలి ఇచ్చేసి ఇంకా నీళ్లు పోసి 12 గంటల పాటు నానబెట్టేసామండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ వంపేసి ఇంకా ఒక పొడి క్లాత్ మీద నీళ్ళని ఉడగట్టేసిన తర్వాత ఇంకా మిల్లుకి ఇచ్చేసామండి. మా హోమ్ ఫుడ్లో ఏదైనా తయారు చేయాలన్నా ఎప్పటికప్పుడు పిండి అప్పుడే ఫ్రెష్గా పట్టుకుంటామండి. ఏ పిండి అయితే నిలవ ఉండదు అండ్ బయట కూడా కొనుక్కురామండి. మా ఇంట్లోనే మిల్లు ఉంది కాబట్టి ఎప్పటి పిండి అప్పుడు ఆర్డర్ కాగానే కారపూసలకైనా చెక్కలకైనా అండ్ అరిసెలకైనా ఇలా సకినాలకైనా ఏ దానికైనా ఇలా మిల్లులోనే పట్టించేసుకుంటామండి. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. పిండి అయితే మెత్తగా ఉండాలి అండ్ ఇలా ముద్ద కట్టుకుంటే ఇలా ముద్దలాగా ఉండాలి, పొడి పొడిగా ఉండకూడదండి. సకినాలకైనా అరిసెలకైనా ఇలా తడి పిండే ఉండాలి. అండ్ పిండి అయితే ఇలా ఒక శారీలో వేసేసుకొని తర్వాత వామ్ అయితే ఒక 100 గ్రాములంతా కడిగి ఆరబెట్టేసామండి. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే నువ్వులు కేజీ బియ్యానికైతే 1/2 కేజీ నువ్వులు అయితే పోయాలండి. నువ్వుల్ని కూడా మంచిగా గాలిచ్చేసేసుకొని చెత్త లేకుండా చూసుకొని వాటిని కూడా ఒక గుడ్డ మీద ఆరబెట్టేసి అవి కూడా వేస్తున్నామండి. ఇప్పుడు మేము ఈ నువ్వుల్ని తీసుకుంది అయితే కేజీ ప్యాకెట్ అండి. దీంట్లో చూస్తే మీరు సగం పోసామండి. 1/2 కేజీ 2 కేజీలకి 1/2 కేజీ నువ్వుల చొప్పున వేసామండి. దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నామండి. సకినాలలో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. మనం తిన్నప్పుడు పిండి అయితే కొంచెం ఉప్పగా అనిపించాలి. దాని తర్వాత మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నామండి. ఈ చీరలో పిండి అనేది గుంజుకుంటుంది కదండి, సాల్ట్ అనేది తగ్గుతుంది అని అంటుంది ఆంటీ. అందుకని చూసి అయితే వేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే కలుపుకున్నాం కదండి వామ నువ్వులు ఉప్పు పిండిలో, అదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఏ గిన్నెలోకి ఆ గిన్నెలో తీసేసుకొని మేమైతే వాటర్ వేసేసుకొని ఇలా సకినాలు ప్రిపేర్ చేసుకునే అంతలాగా కలుపుకుంటున్నామండి. ఇలా సకినాలు చేసుకునేటప్పుడు మా తెలంగాణలో అయితే ఇలా అమ్మవారిలాగా గౌరమ్మని చేసేసుకొని బొట్టు పెట్టేసుకొని రెడీ చేసుకుంటారండి. ప్రతి ప్రాసెస్ను కూడా ఇంట్లో చేసుకున్నట్టు చేస్తాం కదండి, ఇది మాత్రం ఎందుకు వదిలిపెట్టాలని అట్లా బొట్టు కూడా పెట్టేసుకొని దండం పెట్టేసుకొని ఇంక మొదలు పెట్టేసామండి. మా ఆన్లైన్ బిజినెస్ కూడా చక్కగా కొనసాగాలి, మంచిగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి మొక్కుకొని ఇంకా స్టార్ట్ చేసామండి. ఇంకా దీనికి పిండికి మనకి సకినం చేయడానికి వీలుగా ఉండేటట్టు ఇలా పిండికి వాటర్ పోసేసుకొని అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలా వేళ్ళని కదిలిస్తూ ఇంకా మనం సకినాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం లాంగ్ ప్రాసెసే, బట్ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇవి వేగడం కూడా చాలా టైం టేకింగే, బట్ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోవాలి. ఆంటీ అయితే చాలా బాగా సన్నగా భలే చుడతారు, అలా జుట్టేస్తారు. ఇంకా మిగతా ఇదంతా ఇదైతే పొడి క్లాతే అండి. పొడి క్లాత్ని ఇలా బరిచేసుకొని మొత్తం సకినాలన్నీ జుట్టేసుకోవాలి. మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గోలిచ్చేయాలి. ఇట్లనే ఇంకా అన్నీ జుట్టేసుకుంటామండి. ఇంకా వాతావరణం కూడా చూస్తే చూడండి, ఇంట్లో ఇట్లా ప్లేస్ మంచిగా నీట్గా ఉండే ప్లేస్లో ఎంత నీట్గా చేస్తున్నాం. ఇంట్లో యాజ్ ఇట్ ఈజ్ మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అట్లనే, ఏదో అమ్మడం కోసం కదా దుమ్ములు ధూళ్ళు అలా కూడా కాదు. ఇంట్లోనే మంచి ప్లేస్ చూసుకొని ఇలా గుడ్డలు వేసేసి మంచిగా ఆరబెట్టుకుంటూ మంచిగా చేస్తాము. నీట్గా హైజీనిక్లో మాత్రం డోకా లేదండి. కావాలంటే ఆర్డర్ చేసుకోండి అమ్మా, నీట్గా ఒకసారి తింటే కానీ తెలుస్తుంది మీకు. అవును, మా ఆంటీ అయితే దేంట్లో కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వదు అసలే.
ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇదైతే మా హోమ్ ఫుడ్ స్టైల్లో సకినాల ప్రిపరేషన్ అని కూడా మీరు చూడొచ్చండి. మేమైతే సకినాలను ఇలా తయారు చేస్తాము. మంచిగా పిండి అయితే పట్టించేసుకున్న తర్వాత దాంట్లో వామ నువ్వులు కడిగి పెట్టేసుకొని అండ్ దాని తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇంకా ఇలా చుట్టేసుకొని చక్కగా ఎండిన తర్వాత ఇంకా సకినాలు అనేది మంచిగా నూనె రిఫైండ్ ఆయిల్ వాడతాము. ఆ ఆయిల్లో మంచిగా గోలిచ్చేసుకొని ఈ విధంగా చేస్తామండి. ప్రతిదీ ప్రాసెస్ కూడా చూపిస్తూ ఉన్నాము, ఎందుకంటే ఎలా చేస్తున్నామని తెలిస్తే మీరు కూడా ఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. మన తెలంగాణలో అయితే ఇలానే చేస్తారండి. అండ్ కొంతమంది అయితే వామ అండ్ ఇంకొచ్చేసి కొత్తిమీర పచ్చిమిరపకాయల కారం వేసేసి కూడా చేస్తారంట. మనమైతే ఈ విధంగా ప్లెయిన్గానే చేస్తామండి. అలా ఎప్పుడు కొత్తిమీరతోటి పచ్చిమిరపకాయలతోటి ఎప్పుడు ట్రై చేయలేదు. ఎవరైనా స్పెషల్గా కావాలంటే కూడా ఏ విధంగా అయినా చేస్తామండి. ఈ ఆన్లైన్ బిజినెస్ అయితే బాగుంటాయండి. ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి ఇంకా ఆన్లైన్ కూడా మొదలు పెడదాం అనుకుంటా ఉన్నాండి. ఎట్లయినా మంచిగా బిజినెస్ అయితే రన్ అవుతూ ఉంది. ఇంకా దాంతోపాటు చక్కగా ఆన్లైన్ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం పని అనేది చేసినందుకు ఇంకా కొంచెం ఫలితం అనేది ఉంటుంది. ఇంకా చక్కగా ఎండిపోయాయండి సకినాలు. ఇంకా వీటిని అన్నిటిని ఇలా గరిటెతోటి తీసుకొని ఇలా ప్లేట్ మీద పెట్టేసుకొని 8 చొప్పున వేయించేసుకుంటున్నామండి. ఆయిల్ కూడా రిఫైండ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తామండి. మీరు అక్కడ కవర్లు చూస్తే కూడా మీకు అర్థమైద్ది. అండ్ ఆయిల్ కూడా చూస్తే కూడా అర్థమవుతుంది. కలర్ కూడా చూడండి ఎంత ఇప్పుడే పోసినట్టు మీకు అర్థమవుతూనే ఉంటుంది కదా. ఇలా సకినాలు అనేవి మంచిగా ఫ్లేమ్ పెట్టేసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇలా తెల్లగానే ఉండాలి, మరి లోపల కూడా గుల్లగా వేగాలండి. ఇలా మేము ఏ దాంట్లో కూడా లోడ్ చేయకుండా జాగ్రత్తగా చేస్తామండి. బట్ ఒక దగ్గర ఉండే టేస్ట్ ఇంకో దగ్గర ఉండదు, ఒక తీరుగా నచ్చుతుంది కదా. అలా ఏమన్నా తేడా ఉండొచ్చు, కానీ మేమైతే దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్గా హైజెనిక్గా ఎన్ని రకాలుగా ఆలోచించి జాగ్రత్తగా చేస్తామండి. ఇంకా ఇలా సకినాలే కాదండి, అరిసెలైనా బూందీ లడ్డు అయినా కార అయినా గజ్జకాయలైనా ఏ రకమైన స్వీట్ అయినా స్నాక్స్ అయినా పచ్చళ్ళైనా అన్ని రకాలు ఇంట్లో హోమ్ ఫుడ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటాయండి. ఇంకా హోమ్ ఫుడ్ అంటేనే అదే కదా మెయిన్ రీజను. ఎప్పుడు ఎవరు అడిగినాయి వాళ్ళకే క్వాలిటీగా చేయడం. అండ్ ఇంకా చల్లారిన తర్వాత ప్యాక్ చేసి ఇంకా ఇలా అయితే ప్యాకింగ్ అయితే కూడా చేసేస్తున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వేరే ఊరికి మన ఫుడ్ వెళ్ళడం అండ్ మనవి వాళ్ళ టేస్ట్ చూడడం చాలా బాగా అనిపించింది. మా వైపు నుంచి అయితే ఏ డోకా లేకుండా అయితే మంచిగా ఇవ్వడానికే ట్రై చేస్తామండి. ఇంకా ఇలా అయితే ప్యాకింగ్ చేసేసుకొని ఇలా బాక్స్లో పెట్టేశాము. వాళ్ళే చెప్పారు ఏదైనా నలిగిపోకుండా కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి సెట్ చేయండి అని చెప్పేసి. ఇంకా మా ఇంట్లో ఆయిల్ బాక్స్ ఒకటి ఉంటే దాంట్లో పెట్టేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే డిటీసీలో వేద్దామని చెప్పేసి చూస్తే కేజీ వచ్చేసి 150 అన్నారండి. బట్ ప్రొఫెషనల్లో ట్రై చేస్తే 2 కేజీలకి 250 అన్నారండి. అయితే ఒక 50 రూపాయలైనా తగ్గుతాయి కదా, సేవ్ చేయొచ్చు వాళ్ళకైనా అని చెప్పేసి. ఎలా అయినా ఇది కొన్నందుకు 300, 600 అండ్ దాని తర్వాత మళ్ళీ కొరియర్ ఛార్జ్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సరే మా వంతు ప్రయత్నంగా అడుగుదాం, ఎక్కడన్నా తక్కువ ఉంటే అక్కడ కనుక్కుందామని చెప్పేసి ప్రొఫెషనల్లో ట్రై చేస్తే 2 కేజీలకి 250 అన్నారండి. ఒక 50 అయినా తగ్గుద్ది కదా అని చెప్పేసి ఇలా అయితే మంచిగా ప్యాకింగ్ చేసి కొరియర్ అయితే చేసామండి. నెక్స్ట్ ఇంకా ఆఫ్లైన్లో అయితే కారపూసని చెక్కలని సున్నుండలని అరిసెలు ఇలా ప్యాక్ చేసి ఇంకా అందరికి ఎవరికి అమ్మేస్తూ ఉన్నామండి. ఇలా మా బిజినెస్ హ్యాపీగా కొనసాగుతూ ఉంది. ఇంకా మీకు కూడా మేము చేసే విధానం అయినా మేము చేసే పద్ధతి అయినా ఏదైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంతే మంచి క్వాలిటీతోటి ఏవి కలర్స్ అయినా ఏవైనా ప్రిజర్వేటివ్స్ అయినా ఇంకేమీ యాడ్ చేయకుండా మంచిగా చేయడానికి ట్రై చేస్తాము, మీకు అందిస్తాము. నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఇంట్లో పనులు చేసేసుకొని ఏదో ఒక బిజినెస్ చేయాలని ఈ విధంగా స్టార్ట్ చేశామండి. చాలా హ్యాపీగా కొనసాగుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.